EC2 టర్మినేట్ చేశారు, కానీ EBS వాల్యూమ్ అక్కడే ఉంది, సైలెంట్గా మనీ తింటోంది. EC2 టర్మినేట్ చేస్తే ఆటోమేటికలీ EBS డిలీట్ కాదు. ఆ వాల్యూమ్ నెలకి అప్రాక్సిమేట్లీ $0.08 per GB ఛార్జ్ అవుతుంది. 1 TB అంటే దాదాపు $90 per month వేస్తుంది. రీజన్ బట్టి మారుతుంది. రైట్ వేలో డిలీట్ ఆన్ టర్మినేషన్ ఎనేబుల్ చేయండి. ముఖ్యంగా స్నాప్షాట్స్ తీసుకున్నా అవి కూడా ఛార్జ్ అవుతాయి. అవసరం లేకపోతే స్నాప్షాట్స్ కూడా క్లీనప్ చేయండి. స్టేటస్ అవైలబుల్ అంటే ఆ వాల్యూమ్ ఏ EC2కి అటాచ్ కాలేదు, అంటే వేస్ట్ అవుతున్న పాసిబిలిటీ ఉంది. ఈ కమాండ్ రన్ చేస్తే మీ అకౌంట్లో అన్ని అన్అటాచ్డ్ వాల్యూమ్స్ లిస్ట్ అవుతాయి. కానీ డిలీట్ చేయడానికి ముందు వెరిఫై చేయండి. కొన్ని వాల్యూమ్స్ ఇంటెన్షనల్లీ డిటాచ్ అయి ఉండొచ్చు. లాంచ్ టైంలోనే డిలీట్ ఆన్ టర్మినేషన్ ఎనేబుల్ చేస్తే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రాదు. కన్సోల్లో ఓన్లీ న్యూ ఇన్స్టాన్సెస్కి సెట్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ రన్నింగ్ ఇన్స్టాన్సెస్కి CLI వాడాలి. కాస్ట్ ఎక్స్ప్లోరర్లో EBS ట్రెండ్ చూసి AWS కాన్ఫిగ్ రూల్తో అన్యూజ్డ్ వాల్యూమ్స్ గురించి అలర్ట్స్ పొందండి. కానీ కాన్ఫిగ్ ఆటోమేటిక్గా డిలీట్ చేయదు, మీరు మాన్యువల్లీ యాక్షన్ తీసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి రోజు ఇలాంటి AWS మనీ సేవింగ్ టిప్స్ కోసం.